మన దేశంలో హిందుస్థాన్ కంపెనీ గత 140 ఏళ్లుగా బిజినెస్ చేస్తూ ఉంటే సక్సెస్ అయ్యింది. కానీ అదే బిజినెస్ సెగ్మెంట్ లో పతాంజలి కంపెనీ మాత్రం కేవలం 18 ఏళ్లలోనే హిందుస్థాన్ కంపెనీని దాటేసింది. పతాంజలి కంపెనీ ఒక రాకెట్ లా ఎదిగింది. ఫాస్ట్ గ్రోత్ తో పాటు హ్యూజ్ సేల్స్ తో మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మనసులో చోటుని గెలుచుకుంది ఈ పతాంజలి కంపెనీ. ఆయుర్వేద, ఆర్గానిక్ హెల్త్ అనే పేర్లతో టూత్ పేస్ట్స్, సోప్స్, న్యూట్రిషియస్ ఫుడ్స్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ బిజినెస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ పతాంజలి ట్యాగ్ లైన్ చూస్తే ప్రకృతిగా ఆశీర్వాదని ఉంటుంది. అంటే దాని మీనింగ్ బ్లెస్సింగ్ ఆఫ్ నేచర్ అని అర్థం. ఇలా ఈ నమ్మకమైన ట్యాగ్ లైన్ తో ప్రతి ఒక్కల మైండ్ లో పతాంజలి ఒక నేచురల్ ప్రొడక్ట్ ని తయారు చేసే కంపెనీగా స్థానాన్ని పొందింది. ఇదనే కాదు, డాబర్ కంపెనీ నుంచి చావన్ ప్లస్ డబ్బా ఒక కాస్ట్ అనేది 160 రూపీస్ ఉంటే అదే పతాంజలి కంపెనీ నుంచి మాత్రం 115 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. అలానే నీమ్ సోప్ కూడా డాబర్ కంట ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ కి ఈ పతాంజలి యొక్క సోప్ అనేది దొరుకుతుంది. ఇంత తక్కువ ప్రైస్ తో జనాల దగ్గర ఇంత నమ్మకాన్ని పొందిన ఈ పతాంజలి కంపెనీ ఇప్పుడు ఎలా కనుమరుగైపోయింది? మన దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ అయిన హిందుస్థాన్ కంపెనీ కన్నా ఎక్కువ సేల్స్ వస్తున్నాయి అన్నది నిజమే. కానీ అంత సేల్స్ వస్తున్నా నష్టాలు ఎందుకు వస్తున్నాయి? దానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాదు, ఇప్పుడు కనుమరుగైపోయిన ఈ పతాంజలి కంపెనీ మళ్ళీ దాని స్థానానికి తిరిగి వస్తుందా? ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీటిని తెలుసుకునే ముందు ఈ కంపెనీ యొక్క హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ పతాంజలి కంపెనీ ఇంత సక్సెస్ అవడానికి గల కారణం బాబా రామ్దేవ్. తాను హరిద్వార్ లో ఒక ఆశ్రమంలో తన చదువు పూర్తి చేసుకుని యోగాని నేర్చుకున్నారు. దాని తర్వాత ప్రతిరోజు అదే ఆశ్రమంలో 50 నుంచి 100 మందికి తను ఏదైతే యోగా నేర్చుకున్నాడో దానిని నేర్పిస్తూ ఉండేవాడు. అండ్ అదే ఆశ్రమంలో 1995లో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ, ఆచార్య కరణ్ వీర్ వీళ్ళ ముగ్గురు కలిపి హరిద్వార్ లో ఉన్న అదే ఆశ్రమంలో దివ్య యోగ్ మందిర్ అనే ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు స్టార్ట్ చేసిన ఈ ట్రస్ట్ గురించి చెప్పే ముందు పతాంజలి కంపెనీ గురించి మీకు ఏం తెలుసు ఒక కామెంట్ చేయండి. మన వాళ్ళు ఈ పతాంజలి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఈ ట్రస్ట్ లో భాగంగా బాబా రామ్దేవ్ యోగాని నేర్పిస్తూ ఉంటూ ఒక ఆయుర్వేద హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ట్రస్ట్ ని అయితే స్టార్ట్ చేశారు కానీ వీళ్ళ బిజినెస్ ని మాత్రం చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేశారు. లైక్ ఇండియన్ రేజర్ బ్లేడ్ మోడల్ ఉంటుంది కదా, అలాగా బాబా రామ్దేవ్ గారు తన ఆశ్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఉంటే బాలకృష్ణ గారు మాత్రం అతని మైండ్ లో ఉన్న స్ట్రాటజీస్ ని యూజ్ చేసి కొంతమంది డాక్టర్స్ ని హైర్ చేసి వస్తున్న ప్రతి వ్యక్తికి ఫ్రీ చెకప్ ని ఇచ్చేవారు. కానీ మెడిసిన్స్ మాత్రం ఫ్రీ కాదు. ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక బుక్ దొరికింది, గాడ్ మ్యాన్ టు టైకాన్. ఈ బుక్ లో ఉన్న దాని ప్రకారం 2002 నాటికి ఈ ఆశ్రమంలో వర్క్ చేస్తున్న డాక్టర్ వచ్చిన పేషెంట్ కి మినిమం 1500 రూపాయల మెడిసిన్స్ ని ఇవ్వాలి అని ఒక రూల్ ఉండేదంట. ఇలా 10 ఏళ్ల వరకు ఈ బిజినెస్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 2002లో వీళ్ళు మరొక స్ట్రాటజీని యూజ్ చేశారు, అదే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. దానికోసం పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ ని ఏమీ తేలేదు. సంచార్ అనే టీవీకి వెళ్లి బాబా రామ్దేవే ప్రతిరోజు ప్రజలకి యోగా నేర్పించడం కోసం 20 మినిట్స్ స్లాట్ కావాలి అని రిక్వెస్ట్ చేశారు. ఇలా ఆ సంచార్ టీవీలో ప్రతిరోజు 20 మినిట్స్ స్లాట్ తీసుకున్న తర్వాత తాను చెప్పిన విధంగానే యోగాని నేర్పించేవారు. ఇలా టీవీలో రామ్దేవ్ బాబా గారు యోగా చెప్తూ ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీ చాలా సెన్సేషన్ గా మారింది. ఇన్ఫాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరులో ఒక యోగా క్లాస్ ని స్టార్ట్ చేశారు. దానికి దాదాపుగా 7800 మంది వచ్చారు. టికెట్ ప్రైస్ యావరేజ్ గా 500 నుంచి 2100 ఉండేది. అంటే దాదాపుగా బెంగళూరులో ఒక్క సెషన్ కే 75 to 80 lakhs సంపాదించేవారు. అండ్ తనకున్న హైప్ తో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తన దగ్గరికి వచ్చి యోగాని నేర్చుకుంటూ వాళ్ళ బిజినెస్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేవారు. ఈ బిజినెస్ అంతా ఈ రామ్దేవ్ బాబా గారు చేసింది కేవలం పతాంజలి స్టార్ట్ చేయకముందు. వీళ్ళు ఏదైతే దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్ ని స్టార్ట్ చేశారో దానితో ఇన్ని లాభాలు వస్తున్నాయి కదా, వాళ్ళ బిజినెస్ ని ఒక లెవెల్ అప్ చేయడం కోసం ఈ పతాంజలి కంపెనీని స్టార్ట్ చేశారు. 2006 లో పతాంజలి ఆయుర్వేద్ ని సెటప్ చేసి యోగా అండ్ ఆయుర్వేద్ రిలేటెడ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని స్టార్ట్ చేశారు. లైక్ కార్న్, సోయాబీన్స్, బార్లే, ఓట్స్, మిల్లెట్స్, స్పైసెస్ అండ్ ఆఖరికి మనం వాడే సోప్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ని ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్న కన్స్యూమర్స్ ఎలా వచ్చేవారో తెలుసా? కేవలం రామ్దేవ్ బాబా గారికి ఉన్న ఫేస్ వాల్యూ వల్ల. ఎందుకు ఈ పతాంజలి కంపెనీ అంత సక్సెస్ అయింది అంటే వీళ్ళు ఆ పతాంజలి అనే పేరుతో హెల్త్, విల్నెస్ అండ్ ఇండియన్ యొక్క కల్చర్ వీటన్నిటిని కలిపి వీళ్ళ ప్రొడక్ట్స్ గా మార్చుతూ ఉన్నారు అని అడ్వర్టైజ్ చేసేవారు. ఈ కంపెనీ గురించి మాట్లాడాలి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2018 లో వీళ్ళు 5x తో గ్రో అయ్యేవారు. 12,000 డిస్ట్రిబ్యూటర్స్ తో కేవలం ఒక్క యూనిట్ ని స్టార్ట్ చేయడానికి 5 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళేవారు. అండ్ ఈ కంపెనీ మరొక పక్క చూస్తే వీళ్ళ దంత్ కాంతి రెవెన్యూ చూస్తే 94 కోట్లు, కేష్ కాంతిది 825 కోట్లు, హనీ 350 నుంచి 500 కోట్లు కూడా టచ్ అయిన రోజులు ఉన్నాయి. ఆటా 407 crores వేరియస్ కేటగిరీలో ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. అండ్ వాటిలో సక్సెస్ ని కూడా అదే విధంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు మెయిన్ గా ఇంతలా సక్సెస్ అవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? వీళ్ళు ఏదైతే యోగా అండ్ ఆయుర్వేద అనే పేరుతో వీళ్ళ
ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశారో దానితో ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది. ఇవన్నీ ఖచ్చితంగా నేచురల్ ప్రొడక్ట్సే అని. అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి ప్రతి ఒక్కరు కొనగలిగేలా ఉండేవారు. అండ్ మన దేశంలో ఉన్న స్ట్రాంగ్ థీమ్ మేక్ ఇన్ ఇండియా, ఆ సెంటిమెంట్ ని కూడా ఈ కంపెనీ క్యాష్ చేసుకుంది. రైట్ ప్లేస్ లో రైట్ ప్రొడక్ట్ ని పెట్టి ఈ కంపెనీ మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ తో కోట్లలో లాభాలని చూసేది. అండ్ వీళ్ళు బ్రాండెడ్ హౌస్ స్ట్రాటజీని యూజ్ చేసేవారు. అంటే ఈ పతంజలి పేరుతోటే వివిధ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఉండేవారు. అండ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై అండ్ ఫైనల్ గా వీళ్ళ ప్రమోషన్స్ చాలా తక్కువ కాస్ట్ తోటే చేసేవారు. ఎందుకంటే రామ్దేవ్ బాబా కేవలం ఆ 20 మినిట్స్ యోగా స్లాట్ తోటే చాలా బిజినెస్ ని తెచ్చుకుంటూ ఉండేవారు. ఇనిషియల్ గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ మీద తక్కువగానే ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 140 ఏళ్ల తర్వాత హిందుస్థాన్ కంపెనీ ఒక సక్సెస్ ని చూసిందని వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. మరి అలాంటిది పతంజలి కేవలం 18 ఏళ్లలోనే ఈ సక్సెస్ ని ఎలా చూసింది? అండ్ వీళ్ళ ప్రైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్ ఏంటి? వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై చైన్ గురించి మాట్లాడితే మిగిలిన కంపెనీస్ కి ఈ పతంజలి కంపెనీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. పతంజలి కంపెనీ కింద సూపర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ రీటైల్ షాప్స్ ఉంటాయి. పతంజలి కంపెనీకి 5 సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ కింద ప్రతి సూపర్ డిస్ట్రిబ్యూటర్ కి ఒక 5 to 10 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళ కింద రీటైల్ షాప్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? పతంజలి ఏ ప్రొడక్ట్ తయారు చేసినా ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ కొన్న తర్వాత పతంజలి కంపెనీకి అది సేల్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ అదే నార్మల్ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ సేల్ అవ్వకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీదే. కానీ ఇక్కడ పతంజలికి మాత్రం ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. సో వాళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్ లో కూడా చాలా తక్కువ లాసెస్ ని చూస్తూ ఉండేవారు. అండ్ ఈ మెథడ్ తో ఈ పతంజలి కంపెనీ వీళ్ళు తయారు చేసిన ప్రతి ప్రొడక్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ తోటే ఉంటుంది. అండ్ వీళ్ళ స్టోర్ విషయానికి వస్తే సేవా కేంద్రాన్ని స్టార్ట్ చేసి వీళ్ళ పతంజలి ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తూ ఉండేవారు. పతంజలి కంపెనీ మనీని ఎలా జనరేట్ చేసిందో కొంచెం సింపుల్ గా చెప్తాను వినండి. పతంజలి 3 కేటగిరీస్ ని డివైడ్ చేసింది. చికిత్సాలయ, స్వదేశీ కేంద్ర, ఆరోగ్య. చికిత్సాలయలో ఒక ఫ్రీ క్లినిక్ ని పెట్టేవారు. ఆ క్లినిక్ లో డాక్టర్ చెకప్ అనేది ఫ్రీ. కానీ ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాసిన ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా కొనాల్సిందే. ఇలా వాళ్ళ ప్రొడక్ట్స్ ని డాక్టర్స్ చేత అమ్మిస్తూ ఉండేది. స్వదేశీ కేంద్రాల్లో వాళ్ళు యోగా అండ్ ఆయుర్వేద గురించి చెప్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుపుతూ ఉండేవారు. అండ్ ఫైనల్ గా ఈ ఆరోగ్యలో వీళ్ళు అప్పటి వరకు ఒక స్టోర్ ని ఏర్పాటు చేసుకొని హెల్త్, విల్నెస్ అండ్ ఆయుర్వేద గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉండేవారు. వీళ్ళు 4 P's ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండేవారు. ప్రైస్, ప్రొడక్ట్, ప్రమోషన్, ప్లేస్. వీళ్ళ ప్రైజింగ్ అనేది చాలా సెన్సిబుల్ గా ఉండేది. వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా వేరియంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండేవి. అండ్ ప్రమోషన్స్ అంటారా, చాలా తక్కువ ప్రైస్ కి ప్రమోట్ చేస్తూ ఉండేవారు. అండ్ ప్లేస్ కూడా రైట్ టైం లో రైట్ ప్లేస్ లో మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. కేవలం 18 ఏళ్లలోనే ఇంతలా గ్రో అయిన ఈ కంపెనీ మరి ఇప్పుడు ఈ కంపెనీ నష్టాలను ఎందుకు చూస్తుంది అంటారు? మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. పతంజలి కంపెనీ వాళ్ళ కాంపిటేటర్స్ తో పోలిస్తే తక్కువ ప్రైజింగ్ ఉంటుంది. సో దాని అర్థం వాళ్ళకి కమిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో డాబర్ కంపెనీకి 12% మార్జిన్ ఉంటే మిగిలిన కంపెనీస్ కి 12 to 18% మార్జిన్ ఉంటుంది. కానీ అదే పతంజలి విషయానికి వస్తే 2 to 3% మార్జిన్ మాత్రమే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మార్జిన్ లో అయినప్పటికీ ఇతర కంపెనీస్ లో 23 to 25% మార్జిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ పతంజలి కంపెనీకి ఉన్న 2 to 3% మార్జిన్ ఏదైతే ఉందో ఆ రెండిటిని ఈ వాల్యూమ్స్ డిఫరెంట్ చేస్తాయి. ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి ఈ పతంజలి కంపెనీకి. 2017 లో ఈ కంపెనీకి గవర్నమెంట్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదే GST. ఈ GST రావడం వల్ల ఇప్పుడు వరకు ఏదైతే ఈ కంపెనీకి లో మార్జిన్స్ ఉన్నాయో వాటి వల్ల ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ ని మేనేజ్ చేయలేకపోయారు. కేవలం 1 year లోనే వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి 10% డిక్లైన్ అయ్యాయి. అండ్ వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ని ఫాలో అవుతారు. ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వల్ల ఈ కంపెనీకి 45,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అయింది. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ FMCG కంపెనీగా ఎదిగింది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ GST ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు ఆ టైంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇతర కంపెనీస్ లాగా ప్రతి ఒక్క ప్రజలకి తెలిసేలా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు అని తెలుసుకున్నారు. వీళ్ళ కాంపిటేటర్ ఫండమెంటల్ గా ఏవైతే బిలీవ్ చేస్తూ ఉండేవారు వాటిని ఫాలో అయ్యేది కాదు ఈ పతంజలి కంపెనీ. అండ్ మరొకటి ఈ కంపెనీ యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ కంపెనీ బ్రాండెడ్ హౌస్ స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యేది అని చెప్పాను కదా. అది ఈ కంపెనీకి చాలా పెద్ద నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే ఈ కంపెనీ ఏ ప్రొడక్ట్ తయారు చేయాలి అన్నా ఆ కంపెనీ పేరుతోటే కొత్త ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసేది కదా. ఆ టైంలో ఈ కంపెనీకి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. లైక్ దివ్య ఆమ్ల జ్యూస్ కానివ్వండి, సోనా పాపిడి కానివ్వండి, ఇలా మార్కెట్ లో వీళ్ళకి 82 ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేస్తే దాదాపుగా 32 ప్రొడక్ట్స్ అనేవి గవర్నమెంట్ క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. వాళ్ళు వాడిన ప్రొడక్ట్స్ అడల్టరేటెడ్ అని ప్రచారం మొదలైంది. పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో వీళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండేవారు. అవి జనాల్ని మిస్లీడింగ్ చేస్తున్నాయి అని కోర్టులు ఆ అడ్వర్టైజ్మెంట్ ని ఆదేశించింది. అయినప్పటికీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ని ఏమాత్రం ఆపలేదు. చాలా లీగల్ కేసెస్ ని ఫేస్ చేసింది.
చేసింది. అండ్ వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే డాబర్, మ్యారికో వంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళ ప్రొడక్ట్స్ ని కాపీ కొడుతున్నాయని లా సూట్ కూడా ఫైల్ చేశారు ఈ పతంజలి కంపెనీ మీద. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, కోవిడ్ వచ్చిన టైంలో ఎవరు కోవిడ్ వ్యాక్సిన్ ని కనిపెట్టలేని టైంలో కూడా ఈ పతంజలి కంపెనీ ముందుకు వచ్చి కోవిడ్ మెడిసిన్ ని తయారు చేశాము అని చెప్పింది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అది ఫేక్ మెడిసిన్ అని కూడా చెప్పింది. వీటన్నిటిని చూసి మన ఇండియాలో ఉన్న ప్రజలకి అప్పటి వరకు ఏదైతే పతంజలి కంపెనీ మీద మంచి నమ్మకం ఉందో అది దాని మొత్తాన్ని కోల్పోయింది. ఇలా కోల్పోవడం ఒక్కటే కాదు, అప్పటి వరకు వాళ్ళకి ఏవైతే లాభాలు వస్తున్నాయో వాళ్ళ ప్రాఫిట్ లో దాదాపుగా 31% డ్రాప్ చూశారు. వీళ్ళ లాభాలు చాలా మటుకు తగ్గాయి. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కాస్ట్ పెరగడంతో పాటు వీళ్ళకి ఏదైతే ఆపరేషనల్ కాస్ట్ ఉంటుందో అవి అమాంతంగా పెరిగాయి. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఆపరేషనల్ కాస్ట్ కానివ్వండి, అండ్ ఇతర రెగ్యులారిటీస్ ఉంటాయి కదా వాటిల్ని నడపలేక ఈ కంపెనీ చాలా నష్టాలనే చూసింది. ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎంత క్విక్ గా గ్రో అయ్యామని కాదు, స్లోగా గ్రో అయినా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అని అర్థమైంది. లైక్ ఈ హెచ్యుఎల్ కంపెనీ లాగా. అండ్ అవే కాదు, ఎన్ని ప్రొడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేసామని కాదు, జనాలకి మనం ఇస్తున్న ప్రొడక్ట్స్ ఎంత మంచి వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. అండ్ సేల్స్ ఎంత అవుతున్నాయని కాదు, వాటి నుంచి మనకి ఎంత లాభాలు వస్తున్నాయని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని ఉంది, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.